హలో గాయ్స్! ఈరోజైతే జూన్ 9థ్ అండి. నేనైతే పొద్దున్న లేసే వరకే ఇంట్లోలో అయితే కొబ్బరికాయలు 2 బూరు తీయమన్నారు. ఎందుకనైతే నేను అడిగినా. అడగగానే వాళ్ళు ఈరోజైతే మనం ఇత్తులు పెడుతున్నాం కదా! 2 కొబ్బరికాయలతో బూరు తీయమన్నారు. 2 ఎందుకంటే ఒకటి దేవుని దగ్గరకట. ఇంకోటి మన ఇంట్లో దేవుళ్ళ దగ్గర కొట్టినకైతే. అట్లే కొద్దిసేపు కష్టపడైతే 2 కొబ్బరికాయలైతే బూరు తీసిన. ఇక బూరు తీయంగానే టైం అయింది కదా! ఇక మన పొలం దగ్గర పోవాలని బండైతే స్టార్ట్ చేసిన. బండి స్టార్ట్ చేసుకొని సక్కగా రోడ్ మీదకొచ్చిన. రోడ్ మీదకొచ్చినాక డైరెక్ట్‌గా నేను బండి మీద అయితే స్పీడ్‌గా పోతుంటే ఒక ఆయనైతే లిఫ్ట్ అడుగుతుండు. ఆయన ఎవరంటే మనమైతే దగ్గరనికైతే దూరం నుంచి పోతలేం కాబట్టి ఇక మనం ఎక్కువ దూరం పోతలేం కాబట్టి అయితే నేను ఆయనకి ఏమి ఇయ్యలే. ఎందుకంటే ఇక్కడ ఆయన ఎక్కినప్పటి నుంచి మనం పక్కన ఇంకొక 100 మీటర్స్ పోగానే మనం లెఫ్ట్ తీసుకొని మన బావి దగ్గరకైతే పోతాము. ఇక సో మళ్ళా మధ్యలో ఆయనని ఇంకో డ్రాప్ చేయడం ఎందుకని నేనైతే ఏం లిఫ్ట్ ఇయ్యలే. ఇంక నెక్స్ట్ మన బావి కాడికైతే పోనీకైతే ఇక్కడ ముంగట పక్కన ఇంకో బాట అయితే వచ్చేసింది. ఆ బాట పట్టుకొని అయితే చక్కగా మన బావి కాడికే పోతున్నా. ఇక మన బావి కాడికి పోయినంకనైతే మన పొలం అయితే నేను చూపిస్తా. అంతవరకైతే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తే ఇంకొంతమందికైతే ఈ వీడియో సజెస్ట్ అయ్యి ఇంకో వ్యూస్ రానికైతే కొంచెం హెల్ప్ అవుతుంది. సో మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక మనం డైరెక్ట్ మన బావి కాడ కలుద్దాం. మీరైతే మన అప్పటిలోపు మన యూట్యూబ్ ఛానల్‌లో ఈ వీడియోని అయితే చక్కగా చూసేయండి. బండి మీదనైతే మెల్లగా కచ్చ రోడ్ కాబట్టి నేనైతే సక్కగా మెల్లగా మన బావి దగ్గరకైతే వచ్చిన. బావి దగ్గర రాగానే బండి అయితే రోడ్ మీద పెట్టిన. రోడ్ మీద పెట్టంగానే ఫోన్ ఆన్ చేసి వీడియో అయితే తీస్తున్నా. ఈ వీడియో ఎందుకంటే మీకు చూపడనీకే కదా! ఇక డైరెక్ట్ బోర్ దగ్గరకు వచ్చిన. బోర్ దగ్గరకు వస్తే బోర్ ఏమో తక్కువ పోతుంది. ఎందుకని ఆలోచిస్తే చుట్టుపక్కల అయితే వర్షాల వల్లే మనకైతే ఏం చెరువులు లేవు. సో ఇంకా నీళ్ళు అయితే బోర్‌లోకి రాలేదు. ఇక అదైతే కొంచెం గ్యాప్ ఇచ్చుకునే పోతుంది కానీ మనకున్న పొలం అయితే ఈ బోర్‌తోనైతే వాడుతుంది. ఇక మనం మొన్న ఒక 10 రోజుల కింద మోటర్ ఆన్ చేసినాం కదా! ఈ మడి బాగా దిగబడే వరకైతే ఈ ఒక్క మడైతే పడతదని నేను అనుకున్నా కానీ, ఈ దిగబడ్డ మడ్లకి మనకు అప్పుడు ఉరకత మిషన్ ఉరాలు ఎక్కి దిగడం వల్ల కొన్ని కాలువలు పడ్డాయి. కాలువలు పడ్డాయి కాబట్టి ఇక పక్కన మడి కూడా సగం అయితే పట్టేసింది. ఇక సగం పట్టినాక మనమేం చేద్దాం, 2 మడులు పడ్డదాకా ఇయ్యాల కాకుంటే రేపు దున్నిపిద్దామని అయితే వీటిని ఇడిచిపెట్టి వచ్చేసిన. ట్రాక్టర్ ఆయనకు ఫోన్ చేసి వచ్చిన. డైరెక్ట్ ఇంటికి రాగానే టైం అయింది కదా! 10 అయితుంది. 10 కాగానే ఏం చేద్దామన్నారు ఇంట్లోళ్ళు అయితే డైరెక్ట్ మన గుడం కాడికైతే తీసుకుపోయారు. గుడం కాడికి పోయే వరకైతే మొన్న ట్రాక్టర్ ఆయనకి చెప్పిన కాబట్టి ఆయన అయితే ప్లవ్ వేసిండు. ఇక జర కొంచెం మెత్తగా ఉంది అని ఇక కల్టివేటర్ అయితే వెళ్ళి కల్టివేటర్ ఎందుకు వెళ్ళేదంటే అది టైర్ దిగినప్పుడు మొత్తం అతుక్కపోవడం అండ్ కొంచెం గట్టిగా మళ్ళా దున్నినాక అచ్చులనేది గట్టిగా అయిపోతాయని అట్లా ఆలోచించిండు. ఇక తర్వాతకి నేను డైరెక్ట్ ఆడికి పోగానే ఆడ ఆగిపోయిన ఇంటికాడ మర్చిపోయేసినాము. ఇంటికాడించి మళ్ళీ బాయికాడించి ఇంటికి పోవాలి కాబట్టి చాలా దూరం అవుతుందని డైరెక్ట్ ఇక అగ్గిపేట గురించి లేదు కాబట్టి చక్కగా నేనైతే మనకు మొన్న ఎవరో కుప్పగాల పెట్టారు పక్కన వాళ్ళు. ఇక డైరెక్ట్ ఆడికి వచ్చినాక నిప్పుక కాడ తీసుకొని పోయి డైరెక్ట్ 2 అగరబత్తులు అయితే అంటించుకొని అయితే మళ్ళీ మనం మన ఇత్తనాల కాడ కొబ్బరికాయలు కొట్టే దగ్గరకైతే నేను చక్కగా వచ్చేసిన. చక్కగా రాగానే ఈ 2 కొబ్బరికాయల కాడ ఈ ఇద్ ఊదుబత్తీలైతే పెట్టేసిన. అయిపోగానే ఇక 2 మనం పత్తితుల ప్యాకెట్ ఎట్లాగో కొనుక్కరాలే కదా! ఇక డైరెక్ట్ ఆడ కందితులు ఉంటే కందితులైతే ఏదో ఇత్తనం పెడుతున్నాం కాబట్టి ఈరోజైతే కొన్ని పెట్టేసినాం. ఇక ఆడ కొబ్బరికాయ కాడ పూజ కంప్లీట్ చేసుకొని అయితే పోదామని స్టార్ట్ చేసినాం.